ఒకసారి నిలబడండి. బ్యాక్ రండి అన్న. సార్ ఉంటారు. కుటుంబ సమక్షంలో వాళ్ళందరికీ స్వాగతం చెప్పి మీరు గుర్తించి వాళ్ళు ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి వాళ్ళ అనుబంధాల్లో ఉన్నటువంటి బాధ్యత అంతా పరిపూర్ణంగా శిక్షణ శుద్ధితో మరి బాధ్యతలు చేయాలని కూడా నేను మనం చేసుకుంటున్నాను. కష్టకాలంలో నడిచిన వాళ్ళు ఉన్నారు. గూడూరు కాన్స్టిట్యూన్సీలో నా అదృష్టమో నాకు అవకాశమో జగన్ ఇచ్చిన తర్వాత మరి కష్టకాలంలో నడిచినప్పుడు నాతో పాటు పార్టీ కోసం నడిచినటువంటి నీతి నిజాయితీతో ఉన్నారు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. నేను వాళ్ళందరినీ ఎదుర్కొంటూ గ్రామాలు ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమం ఆగస్టు 4 వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకొని ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆ రోజు అధికారం లేని రోజు నిజమైన ప్రేమతో జగన్ అండగా నిలబడి ఆయన జెండా రెపరెపలాడాలని కోరుకున్న కార్యకర్తలందరినీ కలుపుకుంటాం. సుదీర్ఘమైన ప్రయాణం కాబట్టి నిజాయితీతో కలుపుకుంటేనే మన దిగ్విజయం బ్రహ్మాండం ఉంటుంది. 2019లో దాని ఫలితం బ్రహ్మాండంగా 48,000 మెజార్టీతో గూడూరు కాన్స్టిట్యూన్సీకి నిజమైన కార్యకర్తలు అందించాలని ఆలోచిస్తున్నాం. అలానే కార్యకర్తలు నాయకులు అందరికీ జగన్మోహన్ గారు చెప్పినారు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఎవరికైతే పోస్ట్ చేస్తా ఉన్నారో వచ్చే నెలాఖ లోపల అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ప్రతిపక్షంలో ఎవరైతే ముందుగా నేను పనిచేస్తానని ముందుకు వచ్చి ఒక లీడర్షిప్ లో ఈ రోజు వాళ్ళకి ఐడి కార్డు ఇస్తామో అదే వాళ్ళకి రేపు వజ్రాయుధం లాగా తయారు చేయగలరు కదా. ఆ కార్డే వాళ్ళని బలోపేతంగా ఒక నాయకుడిగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది చెప్తుంది. ఈ రోజు మీరు లీడర్షిప్ తీసుకోండి. ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. ఒక నియోజకవర్గానికి 2,000 మందికి మనం పోస్టులు వేసేదానికి అవకాశం ఉంటుంది. మంచి పోస్టులు వేసుకొని దానికి న్యాయం జరిగేలాగా మీరు అందరూ కష్టపడతారని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ చక్కగా ఈ రోజు మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినారు. ఇదే స్ఫూర్తితో రాబోయే 2 ఏళ్ళ 3 ఏళ్ళ లేదా మన కర్మకాలి 3.5 సంవత్సరం ఎన్ని రోజులైనా కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక శక్తిగా ఎదిగినటువంటి మనుషుల్ని జనంలో నుంచి వచ్చేటప్పుడు ఈరోజు వేల మంది ఆయన వస్తా ఉన్నారంటే వేల మంది ఆయన్ని చూడాలా. మనం ఒకవేళ ఓట్లు వేయకుండా ఉంటే పొరపాటు చేస్తున్నారని ఆయన ఈసారి అందరూ మీతోనే ఉన్నామని చెప్పాలని వేలాదిగా జనం ఆయన దగ్గరకు వస్తూ ఉంటే అది చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు రకరకాలని మనం చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారికి, పెద్దలు విజయన్ గారికి, గోపాలం గారికి, వేదిక రాష్ట్రాల వైఎస్ఆర్సీపీ గూడూరు కాన్స్టిట్యూన్సీ యూతులందరికీ నమస్కారాలు. కార్యకర్తలకు కూడా వందనాలు. చాలా సంతోషం. ఒక సంవత్సరం తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సిందిగా నేను మనం చేస్తున్నా. అదే రకంగా ఎస్టీ విభాగానికి సంబంధించినటువంటి అందరినీ ఎక్కువ అది ఎంత దూరంలో లేదు. అందుకనే అయింది 1 సంవత్సరం కాదు, ఇక మిగిలిన 2 సంవత్సరాలు కూడా లేదు. జూలైలో ఉన్న 27 మార్చి ఏప్రిల్లోనే 2 సంవత్సరాలు కూడా లేదు. ఎంత ముందర ఎలక్షన్స్ వచ్చినా ప్రజలు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చారు. కానీ ప్రజల తరఫున ఒక శక్తి, ఒక వాయిస్ అంటే జగన్మోహన్ అనే శక్తి ఉంది అని తెలియజేయడానికి మనం ఊళ్ళో అది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి.